ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికముగా కలుగు అపాయమునందుటికై పిల్లలను కనరు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెషయా గ్రంథము 55వ అధ్యాయము 23వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన తన వాక్కును నీకు ప్రకటన చేస్తూ ఉన్నారు. ఏమిటనగా, ఎవరైతే ఆయన చిత్తము చొప్పున, ఆయన సంకల్పము చొప్పున జీవిస్తూ ఉంటారో వారి జీవితములు ఎంత ఆశీర్వాదకరముగా ఉండబోతూ ఉన్నవో ఈ దినాన నీ దేవాది దేవుడు నీకు ప్రకటన చేస్తూ ఉన్నారు. సో నీ జీవితంలో నీవు చేయాల్సిన పని ఏదైనా ఉంది అంటే అది ఏమిటి అనగా, దేవుని చిత్త ప్రకారము, దేవునికి ఇష్టునిగా జీవించుట నీవు తప్పక చేయాల్సిన పని అయి ఉన్నది. అట్టివారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికముగా కలుగు అపాయము సొంతం చేసుకోవడానికి, అపాయమునకు గురవడానికి వారు పిల్లలని కనరు. అంటే దేవుని చేత ఆశీర్వదించబడి దేవుని చిత్తములో జీవిస్తున్న వారి బిడ్డల భవిష్యత్తు కూడా ఎట్టి రీతిగా ఉండబోతోందో దేవాది దేవుడి దినాన్ని నీకు ప్రకటన చేస్తూ ఉన్నారు. నేస్తమా, నీవు దేవుని మాట ప్రకారము జీవించు. దేవునికి ఇష్టునిగా మాత్రమే జీవించడానికి కోరుకో. అట్లా గనుక నీవు బ్రతకగలిగినట్లయితే నీ ప్రతి ప్రయాసను దేవుడు దీవిస్తారు. నీ ప్రతి ఆలోచన యందు, నీ ప్రతి ప్రణాళిక యందు దేవుడు తన కృపను నీకు మెండుగా అనుగ్రహిస్తారు. నీ పిల్లలను సంరక్షించే బాధ్యత నీ దేవునిపైనే ఉంది. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు, వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు నీ పిల్లలు కూడా దేవుని చేత ఆశీర్వదింపబడిన వారై ఎల్లవేళలా కూడా సుఖ సంతోషములు ఆనందముతో యహమందును పరమందును కూడా దేవునికి ఇష్టులుగా దేవునితో నిత్యము జీవించగలిగే ఆ మహా ఉన్నతమైన భాగ్యమును దేవాది దేవుడు నీకు అనుగ్రహించనై ఉన్నారు. కాబట్టి నేస్తమా, అట్టి అర్హత కొరకు, అట్టి ఆశీర్వాదం కొరకు దేవుని సన్నిధిలో వేడుకో. దేవుడు తప్పకుండా నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఉన్నత శిఖరములపై నిలువబెట్టి తన కృప చేత జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమజాలి నమ్మకం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం. రాజా, మా ప్రియులందరినీ వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటున్నాము. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో హృదయాలు తృప్తిపరచండి. నాయనా, యవన కాలం అందున్న బిడ్డలకి సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి. కనికరము కలిగిన దేవుడా, పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆరోగ్యమునివ్వండి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములను పొందుకునే మహాకృపను అనుగ్రహించండి. నాయన, ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవాలు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ కృపా హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థనే సైనాములు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిదేగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మను ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.